పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పాముల దిబ్బ ప్రాంతంలో పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ సరిత ఆధ్వర్యంలో 41 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లనే లక్ష్యంగా పెట్టుకుని సోదాలు జరిగాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఈ సర్చ్ ఆపరేషన్ ఎందుకు జరుగుతోంది? ఏ టీమ్స్ ఇందులో పాల్గొంటున్నాయి? క్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ఇటీవల కాలంలో పలు దొంగతనాలు పెరుగుతున్నాయి. పట్టపగలే తాళాలు వేస్తున్న ఇళ్లను కూడా చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ పేరుతోటి ఏలూరులోని ప్రముఖ ప్రాంతమైన పాములదిబ్బ ప్రాంతంలో పోలీసులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా, అంటే దాదాపుగా 5 గంటల సమయం నుంచి కొద్దిసేపటి క్రితం వరకు, అంటే సుమారుగా 5 గంటల పాటు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ అధికంగా పాత నేరస్తులు, అదేవిధంగా పలు దొంగతనాలు చేసిన వారందరూ కూడా నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పాములదిబ్బ ప్రాంతం సుమారు 41 ఇళ్లను తనిఖీలు చేశారు. ఇందులో 17 ఇళ్లలోని 17 మంది అనుమానితులను, వివిధ నేరాలతో సంబంధం ఉన్నందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల వీరందరూ కూడా నేరాలు, దొంగతనాలు పాల్పడడం జరుగుతుందన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి ఇంటి నుంచి సుమారుగా 48,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన పలు వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే తాను తమ ఇళ్లలో పెళ్లి ఉందని చెప్పడంతో వీటికి సంబంధించిన ఆధారాలు చూపించిన తర్వాత పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకెళ్లొచ్చని డీఎస్పీ సరిత చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో పెరుగుతున్న నేరాలను అదుపులో చేయడంలో భాగంగా ఏలూరు డీఎస్పీ సరిత ఆధ్వర్యంలో నగరంలో ఉన్న, అదేవిధంగా రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఓకే వినాయక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.